వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన టీపీసీసీ. పూలే విగ్రహ ఏర్పాటుపై కొనసాగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణలు. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. గవర్నర్ కోటా కింద నియమితులైన ఇద్దరు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. కొత్త ఎమ్మెల్సీల నియామకంపై యథాతథ స్థితి కొనసాగించాలని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తమ నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 8 వరకు వాయిదా వేసింది. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు నెల రోజుల్లోనే హామీల అమలుపై తమను ప్రశ్నించడమేంటని డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ, అప్పులే ఉన్నాయని ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అధోగతి పాల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతిని లెక్కలతో సహా బయటపడతామని ప్రకటించారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న రాడార్ సెంటర్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాడార్ సెంటర్ ఏర్పాటు పుట్టు పూర్వోత్తరాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇలాంటి కేంద్రం తమిళనాడులో ఉందని, దానివల్ల ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదు అన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు తమను దొంగ అని బీఆర్ఎస్ విమర్శిస్తోందని కొండా సురేఖ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారమంతా అధిష్టానమే చూసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. హరీష్ చౌదరి చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చూస్తుందని రేవంత్ అన్నారు. మరో 60 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రావచ్చని రేవంత్ అన్నారు. అధిష్టానం తెలంగాణకు పరిశీలకుల్ని నియమించిందని తెలిపారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వస్తారని సమాచారం. వీల్ చైర్ లో ఆయన కార్యాలయానికి వస్తూ ఉండడంతో ప్రత్యేకంగా ర్యాంప్ సిద్ధం చేస్తున్నారు. అలాగే అడ్డుగా ఉన్న ఇనుప గ్రిల్స్ ని తొలగించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవితకు ఎందుకు గుర్తు రాలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు సీఎం అడ్డుకున్నారా, స్పీకర్ అడ్డుకున్నారో స్పష్టం చేయాలని కవితను కోరారు. పూలే జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే పూలే విగ్రహాన్ని బీఆర్ఎస్ ఎత్తుకుందని శ్రీధర్ బాబు విమర్శించారు. సింగరేణి సంస్థను అదానీకి అప్పగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లోనే 14,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని ఆరోపించారు. సీఎం అనే విషయాన్ని మర్చిపోయి రేవంత్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేస్తున్నామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చూపుతామని ప్రకటించారు. బాధ్యత గల హోదాలో ఉండి ఇష్టానుసారం మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై వ్యాఖ్యలు దురదృష్టకరమని పార్టీ నేతలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీసీలకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినట్లుగా 56 కార్పొరేషన్లు తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలంగాణ సీఎంకు సూచించారు. తెలంగాణలో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని, వాళ్లకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ త్వరలోనే నిర్వహించాలని కోరారు. మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్. అసంతృప్తిలో ఎమ్మెల్యే బాలినేని. అది విజన్ కాదు, విషయం అంటున్న మంత్రి. ఏపీ టుడేలో టాప్ 9 న్యూస్ చూద్దాం. వైసీపీ అధిష్టానంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీ స్థానం కోసం స్థానికేతరులతో చర్చలు జరిపారు. ఎంపీ అభ్యర్థి మార్పుపై అసంతృప్తిగా ఉన్నారు బాలినేని. మధ్యాహ్నం బాలినేనితో సజ్జల చర్చలు జరిపారు. తన కుమారుడు ప్రణీత్ కు ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరారు బాలినేని. అధికార వైసీపీలో మరో వికెట్ పడబోతోంది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ నాయకత్వాన్ని ఆదిమూలం కలిశారు. 2 రోజుల్లో అధికారికంగా ఆయన పార్టీలో చేరతారని తెలుస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంను ఈ మధ్య తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా వైసీపీ నాయకత్వం నియమించింది. ఆయన స్థానంలోకి ఇన్ఛార్జ్గా తిరుపతి ఎంపీ గురుమూర్తిని తీసుకొచ్చింది. ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని ఆదిమూలం టీడీపీలోకి చేరబోతున్నారు.
సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ మారడంపై స్పందించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కోనేటి ఆదిమూలం తొందరపడ్డారని తెలిపారు. సీటు రాదనే ఫ్రస్ట్రేషన్లో ఆదిమూలం నోరు జారడం తప్పని, ఓపికతో ఉండుంటే న్యాయం జరిగేదన్నారు నారాయణస్వామి. ఒళ్లంతా విషయంతో నిండిపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు విజన్ ఏంటో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని, మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కూడా చేసుకోలేకపోతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధమో చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కేంద్ర సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు. బీజేపీ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారని, అభివృద్ధికి కేంద్రం సహకారం లేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు పురంధేశ్వరి. పోలవరానికి ఇచ్చే ప్రతి పైసా కేంద్రాంధ్రే అన్నారు. భూమా ఇంట వారసత్వ పోరు పీక్స్ కు చేరింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తానని, పొత్తున్నా లేకపోయినా, టికెట్ రాకపోయినా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్నారు భూమా కిషోర్ రెడ్డి. అంతే తప్ప అఖిల ప్రియకు మాత్రం మద్దతివ్వనని తేల్చి చెప్పారు. డబ్బు సంపాదన కోసం, క్రిమినల్ యాక్టివిటీస్ కోసమే అఖిల ప్రియ టీడీపీని వాడుకుంటోందని ఆరోపించారు భూమా కిషోర్ రెడ్డి. విజయవాడలో వైసీపీ జనసేన పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికలు క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా, జనసేన సైతం కౌంటర్ గా మేము సిద్ధమే అంటూ బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తిని పెంచుతోంది. ఫిబ్రవరి 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 3 రోజుల పాటు సమావేశాలు జరిగే సూచనలున్నాయి. ఈ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ను అడ్డుకున్నారు అప్పికొండ గ్రామస్తులు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకుని గ్రామానికి వచ్చారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కారు ముందుకు వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ఏపీలో రజనీకాంత్ సినిమా షూటింగ్. చిన్నజీయ స్వామిని కలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్. దోమల నివారణకు వినూత్న ప్రయోగం. తెలుగు రాష్ట్రాల వార్తల్లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతకుమారి, హోంశాఖ కార్యదర్శి జితేందర్, ప్రింటింగ్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ చిత్రం వెట్టయాన్ షూటింగ్ కడప జిల్లాలో జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల నాపరాయి క్వారీలో ఈ షూటింగ్ నిర్వహించారు. రజనీకాంత్ షూటింగ్ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హైదరాబాద్ లో పర్యటించారు. ఇందులో భాగంగా ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంతో పాటు దివ్య సాకేతాన్ని సందర్శించారు. దివ్య సాకేతంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్య సాకేతం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి మోహన్ భగవత్ ని ఆశీర్వదించారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి ఆయనకు మంగళ శాసనం అందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇంకా నెరవేర్చని హామీలు అమలు చేయాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీకి లేఖ రాశారు. మొత్తం 3 పేజీలు లేఖలో రాష్ట్రం నేడు గందరగోళం, నిరాశతో కూడిన బాధాకరమైన పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 8 హామీలు అమలు చేయాలని ప్రధానిని షర్మిల కోరారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నూతిపాడు గ్రామ ప్రజలు అక్కడ మండల ప్రజా పరిషత్ స్కూల్లో పనిచేసే టీచర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో టీచర్ డెప్యుటేషన్ పై వచ్చి విద్యార్థులకు చదువు చెప్తున్నారని ఆగ్రహించి విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్ని స్కూల్లో పెట్టి తాళాలు వేశారు. ఈ స్కూల్ 58 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవలే పద్మశ్రీకి ఎంపికైన తెలంగాణకు చెందిన కళాకారులను పద్మ విభూషణ్ చిరంజీవి సన్మానించారు. యక్షగాన కళాకారులు గడ్డం సమ్మయ్య, శిల్పి ఆనందాచారి వేలును తన ఇంటికి ఆహ్వానించారు. చిరంజీవి లాంటి పెద్ద నటులు తమని ఇంటికి ఆహ్వానించి సన్మానించడం మర్చిపోలేని అనుభూతి అని సమ్మయ్య, వేలు ఆనందం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు, పీసపాడుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వర్గీయులు, ఆయన మాజీ అనుచరుల మధ్య గొడవ జరిగింది. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి ప్రయత్నించారు 2 వర్గాలు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు మాజీ అనుచరులు కంచేటి సాయి, కంబంపాటి రాము. ఈ ఇద్దరు శంకర్రావును ఉద్దేశించి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని వివాదం రాజుకుంది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీ తెల్లాపూర్లో దాదాపు 1100 గజాల స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం గోళ్లమూడి గ్రామ సర్పంచ్ దోమల నివారణకు వినూత్న ప్రయోగం చేశారు. వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ ద్వారా దోమల మందు పిచికారీ చేయించారు. దాదాపు 2 గంటల పాటు ఊళ్ళో ఉన్న 13 ఎకరాల చెరువు దాని చుట్టూ దోమల మందు పిచికారీ చేయించారు. ఈ డ్రోన్ ఒకేసారి 15 లీటర్ల బరువు మోసుకువెళ్తుంది. నితీష్ కుమార్ పై రాహుల్ సెటార్లు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నేషనల్ న్యూస్ సెగ్మెంట్ లో టాప్ 9 న్యూస్ చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలతో ప్రభుత్వం సమావేశమైంది. రేపు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు సమర్పిస్తారు. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఉభయ సభల్లో కార్యకలాపాలు సవ్యంగా సాగేలా సహకరించాలని విపక్షాలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వేటుపడిన విపక్షాలకు చెందిన 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని 2 సభల అధిపతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న క్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన చేశారు. సభ్యులందరూ రేపటి సమావేశానికి హాజరవుతారని వెల్లడించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యూ-టర్న్ తీసుకున్నారు. యూ-టర్న్ సీఎం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్లో నిర్వహించిన కులగణన కారణంగానే నితీష్ కుమార్ ఇండియా కూటమిని విడిచిపెట్టారన్నారు. బీహార్లోని పూర్ణియాలో ఆయన రైతులతో మాట్లాడారు. బీహార్లో చేపట్టిన కులగణనతో బీజేపీకి భయం పట్టుకుంది. ఒత్తిడి తట్టుకోలేక నితీష్ కుమార్ లొంగిపోయారని రాహుల్ విమర్శించారు. నితీష్ తీరుపై రాహుల్ సెటార్లు వేశారు. సహకారంతో సమృద్ధి అనే నినాదంతో పనిచేస్తున్న కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. 13 రాష్ట్రాల్లోని 1851 యూనిట్స్ ను కంప్యూటరీకరిస్తున్నారు. నాబార్డుకు చెందిన జాతీయ ఉమ్మడి సాఫ్ట్వేర్తో ఈ బ్యాంకులను అనుసంధానిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి టీఎంసీ అధినేత బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆమె అక్కడి చోప్రా పట్టణంలో పాదయాత్ర చేశారు. ఈ ర్యాలీకి టీఎంసీ జనసంజోగ్ యాత్ర అని పేరు పెట్టింది. దీదీ దీదీ అంటూ జనాలు మమతను స్వాగతించారు. తన పాదయాత్ర బాగా సాగిందని మమతా బెనర్జీ అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, ఎవరైనా ఇటువైపు కన్నెర్ర చేసి చూస్తే దానికి తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి కలలు గంటున్న వికసిత్ భారత్ ఆలోచనను సాకారం చేసేందుకు అమెరికా పెట్టుబడులు కీలకం కాగలవని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్లో పెట్టుబడుల ద్వారా 2 దేశాలకు లాభం చేకూరుతుందని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ సిద్ధమైపోయింది. కాంగ్రెస్ తో సీట్ల పంపిణీ ఒప్పందంపై స్పష్టత రానప్పటికీ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 16 మంది అభ్యర్థుల పేర్లను అఖిలేష్ ప్రకటించారు. ఇందులో ఆయన భార్య సిట్టింగ్ ఎంపీ డింపుల్ యాదవ్ పేరు కూడా ఉంది. తొలి జాబితాలో మొత్తం 11 మంది ఓబీసీలు ఉన్నారు. అయోధ్య లోక్సభ స్థానం జనరల్ అయినప్పటికీ అక్కడి నుంచి దళిత వర్గానికి చెందిన వ్యక్తికి సమాజ్వాదీ పార్టీ టికెట్ కేటాయించింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆయన జాడ తెలియడం లేదని ఈడీ ప్రకటించిన తర్వాత ఆయన రాజధాని రాంచీలో ప్రత్యక్షమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు కూటమి నేతలతో సమావేశమయ్యారు. న్యాయ నిపుణులతోనూ చర్చించారు. ఈడీ విచారణకు రేపు హాజరవుతానని సమాచారం పంపించారు. వర్ధంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి. అయోధ్య రాముణ్ణి దర్శించుకున్న ముస్లిం యువతి. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రాజకీయ మంటలు. మెట్రో న్యూస్ సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహాత్ముడికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడికొచ్చిన పిల్లలతో ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థులు అందించిన చిత్రాలపై ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్ చేశారు. ముంబై నుంచి పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం యువతి షబ్నం షేక్ అయోధ్యకు చేరుకున్నారు. రాముడి పరమభక్తురాలైన ఈ యువతి డిసెంబర్ 21న ముంబై నుంచి కాలినడకన అయోధ్యకు బయలుదేరారు. మొత్తం 1425 కిలోమీటర్ల దూరం ఆమె పాదయాత్రగా వచ్చారు. ఆమె తొలుత అయోధ్య హనుమాన్ గఢ్లోని మారుతి మందిరాన్ని సందర్శించారు.
ఇండియా కూటమి పార్టీల ఐక్యతకు కేంద్ర బిందువుగా నిలిచిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు. ఆయనకు 16 ఓట్లు, ఆప్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మేయర్గా బీజేపీ అభ్యర్థి గెలిచారని ప్రకటించిన వెంటనే బీజేపీ సభ్యులు హడావిడిగా మేయర్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. మేయర్గా మనోజ్ సోన్కర్ ఎన్నికపై ఆప్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ పార్టీ కార్పొరేటర్లు కుర్చీలోంచి మేయర్ను లాగే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు దీన్ని నిలువరించే మేయర్ను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఆయనకు రక్షణగా నిలిచారు. మరోవైపు రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారని ఈ ఎన్నికలను సవాల్ చేస్తూ ఆప్ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించాయి. అక్రమ మార్గాలు, రౌడీజం ద్వారా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇండియాకు కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి ప్రకటించడాన్ని తప్పుబట్టారు. మేయర్ ఎన్నికల్లో ఈ స్థాయికి దిగజారిన వారు రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ స్థాయికి దిగజారుతారని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో కేరళ బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మందికి కేరళలోని మావెల్లికరా కోర్టు మరణశిక్ష విధించింది. వీళ్లంతా నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన వాళ్లే. ఒక కేసులో ఇంతమందికి మరణశిక్ష విధించడం కేరళలో ఇదే మొదటిసారి. ఉడాన్ పథకం కింద ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ నుంచి రాజధాని డెహ్రాడూన్ కు కొత్తగా ప్రారంభించిన విమాన సర్వీస్ను విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఫ్లైట్ ప్రస్తుతానికి వారానికి 3 రోజులు మాత్రమే నడుస్తుంది. చలికాలం వెళ్లక ముందే గాడ్ జోన్ కంట్రీ కేరళలో ఎండలు భగ్గుమంటున్నాయి. కొట్టాయంలో అనేక ప్రాంతాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చెట్లను కొట్టేసి భవనాలు కడుతూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో ఎండ నేరుగా భూమిని తాకుతూ ఉండడంతో ఎండలు పెరిగిపోతున్నాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. రైల్వే ఉద్యోగ నియామకాల్లో పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ బీహార్లో యువత నిరసన ప్రదర్శన చేపట్టింది. రాజధాని పాట్నాలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నినాదాలతో హోరెత్తించారు.